పకోడీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరైనా ఉంటారో చెప్పండి. అది గూడా చలికాలంలో ఇంకా బావుంటుంది. పకోడీ ఎలా చేయాలో ఈ వీడియో ఎండింగ్ కల్లా మీకు తెలిసిపోతుంది. ఫస్ట్‌లీ శనగపిండి కొంచెం తీసుకొని, ఉల్లిపాయ సన్నగా తరిగి, దానిలో నీళ్ళేమి యాడ్ చేయకూడదు. కొంచెం కారం, కొంచెం తినే సోడా ఎయ్యాలి లైట్‌గా. అండ్ తినే సోడా కొంచెం తక్కువేయాలి. అండ్ సాల్ట్ సరిపడంత. అలా పక్కన నూనె ఆల్రెడీ కాగుతూనే ఉంది. ఇలా శనగపిండిలో కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేస్తూ కలపాలి. ఫస్ట్ మనం శనగపిండి కలిపేటప్పుడు ఆ ఉల్లిపాయల్లో ఉన్న నీరే సరిపోతుంది. ఇంకా సరిపోదంటే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇలా ఎప్పుడైనా గట్టి పకోడీ చేసేటప్పుడు కొంచెం నీళ్ళు తగ్గిచ్చేయాలి. అప్పుడే పకోడీ గట్టిగా, క్రిస్పీగా వస్తాయి. యాక్చువల్లీ నేనైతే ఉత్తి శనగపిండే ఏసాను. మీరైతే కొంచెం కార్న్ ఫ్లోర్ గానీ, బియ్యపిండి ఉంటే ఇంకా టేస్ట్ మాత్రం సూపర్ వస్తది. అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి. ట్రై చేయండి. ఇంకా మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని కాగిన నూనెలో వేస్తే అలా అలా వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచాలి. ఆ ఫ్లేమ్ మాత్రం మరీ హై ఫ్లేమ్‌లో పెడితే వెంటనే మాడిపోతాయి. టేస్ట్ కూడా అంత బాగోదు. ఇది మాత్రం కొంచెం గమనించుకోవాలి. అండ్ నేను ఇంకో టిప్ చెప్పడం మర్చిపోయాను. ఆయిల్ కొంచెం ఎక్కువే ఏసి డీప్ ఫ్రై చేయాలి. నేనైతే కొంచెం తక్కువేయటం వల్ల ఆ నూనె అనేది అంటే అడుక్కెళ్ళిపోవటం వల్ల శనగపిండి మనం వేసిన పకోడీలు అడుక్కంటుకుపోతాయి వెంటనే. కాబట్టి ఆయిల్ కొంచెం వెల్తీగానే పోయాలి. కాబట్టి ఆ పకోడీలనేవి మాడకుండా అండ్ గోల్డెన్ రంగులో వస్తాయి. మీకు గనక ఈ పకోడీ నేను చేసిన రెసిపీ నచ్చిందా? ట్రై చేస్తారా? ట్రై చేస్తారే అనుకుంటున్నా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్.